ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్టుకు గోదావరి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో 3567 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 12910 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.9 టీఎంసీలకు నీరు ఉంది. అదేవిధంగా భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన గోదావరి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 36 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను ఎత్తేశారు. అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికారులు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 22,000 క్యూసెక్లు వస్తుండటంతో ప్రాజెక్టుకు 15 గేట్లు ఎత్తి దిగువకు 12,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 72.42 మీటర్లకు నీరు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి మండలం పూసుగూడెం శివారులో సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ పంప్ హౌస్లో మొత్తం 6 బాహుబలి మోటార్స్ ఉంటే ఒక్కో మోటారు 1500 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తుంది. గురువారం ఆ మోటార్కి సంబంధించి వెట్ రన్ నిర్వహించగా విజయవంతమైనట్టుగా ఇరిగేషన్ శాఖ అధికారులు అనౌన్స్ చేశారు. ఓ మోటార్ ద్వారా గోదావరి జలాలను విజయవంతంగా దిగువకు వదిలారు. లేచింది. రైట్, జలాశయాల వద్ద పరిస్థితిని చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం కాస్త తగ్గింది. స్పిల్వే ఎగువన 32 మీటర్ల ఎత్తుతో గోదావరి నీటి మట్టం ఉంటే స్పిల్వే దిగువన 23.6 మీటర్ల నీటి మట్టం నమోదైంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 9 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. వరద నీటి మట్టం 11.5 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. బ్యారేజ్ నుంచి 9,52,000 క్యూసెక్ల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో బ్యారేజ్ వద్ద మరింత వరద తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అటు ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద కొనసాగుతోంది. మహబూబ్ నగర్లోని జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 3,25,000 క్యూసెక్లు ఉంటే 42 గేట్లు ఎత్తి 3,09,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318 మీటర్లు ఉంటే ప్రస్తుతం 317 మీటర్లకు నీరు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.1 టీఎంసీలకు చేరింది. 5 యూనిట్స్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు కొనసాగిస్తున్నారు. అటు శ్రీశైలం జలాశయానికి వరద గంటకు పెరుగుతోంది. ఇన్ఫ్లో 4,82,000 క్యూసెక్లు ఉంటే 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు 5,28,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు నీరు చేరింది. 215 టీఎంసీలకు గాను 207 టీఎంసీలకు నీరు చేరుకుంది.